అందరికీ నమస్తే అండి. ఎక్కడో ఇరాన్కి అండ్ అమెరికా, ఇజ్రాయెల్ ఈ దేశాలకు మధ్య యుద్ధం జరగడం ఏంటి, ప్రపంచ దేశాలన్నీ మారుమూల గ్రామాల్లో కూడా గ్యాస్ కొరత రావడం ఏమిటి, పెట్రోల్ ధరలు పెరగడం ఏమిటి. ప్రపంచంలో 87 దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు పైగా గ్యాస్ ఎల్పిజి కొరత ఏర్పడుతోంది. ఇంకో 10 రోజులు యుద్ధం కొనసాగితే తీవ్రతరం అవుద్ది. ఇంకా సామాన్యుడు పెట్రోలు గ్యాసు కొనే పరిస్థితి ఉండదు. ఇంకో 10-15 రోజులు అయితే బ్లాక్ మార్కెట్కు వెళ్ళిపోతాయి. విపరీతమైన కొరత ఏర్పడుతుంది. ఎక్కడో ఆ 2 దేశాల మధ్య యుద్ధం జరగడం అంటే ప్రపంచం అంతా ఇంత దారుణమైన పరిస్థితి. నిజానికి ఇది ముందుగా ఊహించిందే. డొనాల్డ్ ట్రంప్కి ఆ దేశంలో చాలామంది నిపుణులు, ప్రముఖులు, అతని సలహాదారులు ప్రతి ఒక్కరూ చెప్పారు, ఇరాన్తో యుద్ధానికి వెళ్తే ఇరాన్ ఫస్ట్ హర్ముజ్ జలసంధి ఆపేస్తుంది. అదే జరిగితే ఆ ద్వారం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 25% చమురు రవాణాతో పాటు ఎల్పిజి ఇవన్నీ దాని గుండానే వెళ్తున్నాయి. దాని మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. సో అప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికానే నిందిస్తాయి. సో అది ట్రంప్కి నష్టమే, మీకు నష్టమే అని చెప్పినా సరే వినకుండా కేవలం అహంకారానికి పోయి ఒక లక్ష్యం లేని యుద్ధానికి డొనాల్డ్ ట్రంప్ పూనుకున్నారు. సో ఇప్పుడు దీని కారణంగా ఇప్పుడు యుద్ధం నుంచి ఆకస్మికంగా బయటకు వెళ్ళలేరు, అలాగని కొనసాగించడం లేరు. కొనసాగిస్తే ప్రపంచానికి ముప్పు. ఆర్థికంగా కూడా చాలా దేశాలు కుదేలైపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. చమురు కొరత ఉంది, ఎల్పిజి కొరత ఉంది. సో దీనివలన ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. మరోవైపు ఆ దేశంలో కూడా అంతర్గతంగా అలజడులు, వ్యతిరేకతలు స్పష్టమవుతున్నాయి. దాదాపుగా 18 లక్షల కోట్లు కావాలి అని చెప్పి, యుద్ధం కొనసాగించాలంటే 18 లక్షల కోట్లు అవసరం అని చెప్పి రక్షణ శాఖ అమెరికన్ వైట్ హౌస్ను కోరిందంట 3 రోజుల కిందట. సో ఇప్పుడు ఓవరాల్గా ట్రంప్ పరిస్థితి ఎలా ఉందంటే ముందడుగు వేయలేడు, వెనక్కి వెళ్ళలేడు. సో ముందు గొయ్యి వెనక్కి గొయ్యి అనేటట్టు పరిస్థితి ఉందన్నమాట. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం మొత్తం ట్రంప్ సృష్టించిందే. ఇజ్రాయెల్ని ఉసుగొల్పి మీరు యుద్ధం చేయండి, మీతో పాటు మేము కూడా వస్తామని ఉసుగొల్పి, ఇరాన్లో అణ్వాయుధాలు పెరిగితే, అణ్వస్త్రాలు పెరిగితే అది ఇజ్రాయెల్కి ముప్పు. సో అది ఎప్పటి నుంచో ఉన్న సమస్య, 1979 నుంచి ఉన్న సమస్య. సో అది ఇప్పటికిప్పుడు యుద్ధంతో పరిష్కారం అయ్యేది కాదు. అండ్ ఇరాన్ ఏమీ అంత ఈజీగా లొంగే దేశం కాదు. ఇవన్నీ తెలిసి కూడా యుద్ధానికి ఉసుగొల్పడం, యుద్ధానికి దిగడం ఇవన్నీ కూడా ట్రంప్ సృష్టించినదే. తన అహంకారానికి పోయి తన ఈగో కోసం సృష్టించినదే అని ప్రపంచంలో చాలా దేశాధినేతలు నమ్ముతున్నారు. సో ఇరాన్పై యుద్ధానికి వెళ్తే ప్రపంచానికి ఎలాంటి ముప్పు ఉంటుందో అతనికి తెలిసే వెళ్ళాడనమాట. సో అందుకే చాలామంది అదే చెప్తున్నారు. అలాగే అమెరికా సరైన సన్నద్ధత లేకుండానే యుద్ధానికి దిగిందంట. అంటే ఏం లేదు, ఒక వారం రోజుల్లో క్లోజ్ అయిపోద్ది. ఫస్ట్ రోజు ఆ ఖమేనీ సుప్రీం లీడర్ని వేసేస్తాము, ఆ తర్వాత 4 రోజుల్లో మిగిలిన అగ్రనేతలను అందరినీ వేసేస్తాము, తర్వాత ఇరాన్ సైన్యం ఆటోమేటిక్గా లొంగిపోతారు, ఇరాన్లో పాలన మారిపోద్ది అని భావించి ప్లాన్ బి లేకుండా, ఆల్టర్నేటివ్ ఏమీ లేకుండా, సరైన సన్నద్ధత లేకుండా యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం దాటిని పెంచింది. 3 రోజుల కిందట ఇరాన్ దేశానికి 4000 కిలోమీటర్ల అవతల ఉన్న అమెరికా స్థావరాల మీద క్షిపణులు ప్రయోగించింది. అది ఎవరు ఊహించాల. నిన్న ఇజ్రాయెల్లో 2 ప్రధాన నగరాల్లో క్షిపణులు ప్రయోగించి 200 మందికి గాయాలయ్యాయి. సో నివాసాల మీద ప్రయోగించిందనమాట. సో ఇట్లా యుద్ధం ఈ స్థాయికి రావడానికి అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక పరిస్థితి తలకిందులు అవ్వడానికి కేవలం డొనాల్డ్ ట్రంప్ కారణం అని ఆ దేశంలోనూ బయట చర్చ జరుగుతోంది. సో ఇది 5 రకాలుగా డొనాల్డ్ ట్రంప్కి నష్టం చేస్తుంది. అందులో ఫస్ట్ది ప్రజాభిప్రాయం బాగా వ్యతిరేకంగా ఉంది. సో మెజారిటీ అమెరికన్లు, ముఖ్యంగా డెమోక్రాట్లు మరియు స్వతంత్రులు ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ట్రంప్నే తప్పుపడుతున్నారు. అండ్ ఆర్థిక ప్రభావం, ఇరాన్పై దాడుల వలన ముడి చమురు ధరలు పెరిగి ఆర్థికంగా భారం పడుతుండటంతో వ్యతిరేకత పెరుగుతుంది. ఈ ఆర్థిక భారం అమెరికాలో కూడా ఈ ధరలు పెరగడానికి దారితీసిందనమాట. అండ్ సొంత పార్టీలో అసంతృప్తి అంట. ట్రంప్ మద్దతుదారులు అంటే ఆయన పార్టీలోనే రిపబ్లికన్లు దాదాపుగా 25% మంది ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సైలెంట్గా ఉన్నారు, కొంతమంది నేరుగానే విమర్శిస్తున్నారు. అంటే అతని మద్దతుదారుల్లోనే 25% మంది అతన్ని వ్యతిరేకిస్తున్నారనమాట. అలాగే విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం చుట్టూ ఉన్న ఆంక్షలు తగ్గుతాయని, నిధులు వృధా అవుతాయని విమర్శలు వస్తున్నాయి. సో ఇవన్నీ ఉండటంతో ప్రస్తుతానికి ఇరాన్ మీద యుద్ధం పూర్తిగా మానేయాలా లేదా సైనిక చర్య తగ్గించాలా అనే ఆలోచనలో ఉన్నారు.
ఒక్క ప్రస్తుతానికైతే ఇరాన్ని బెదిరించడానికి నిన్నగాక మొన్న 3 రోజుల కిందట భూతల యుద్ధం చేయడానికి ఇరాన్తో అమెరికా నుంచి సైనిక బలగాలు కొంతమంది ఇరాన్ సరిహద్దుల్లోకి వెళ్ళారు, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు. కానీ ఇంకో 2 రోజులు చూసి ఆ తర్వాత సైనిక చర్య తగ్గించి యుద్ధంలో కాస్త వెనక్కి తగ్గితే బాగుంటుంది అనే ఆలోచనలో అమెరికా ఉన్నట్టుగా వివిధ ఇంటర్నేషనల్ మీడియా కథనాలు అయితే పేర్కొంటున్నాయన్నమాట. థ్యాంక్ యూ.